బాండసాందున పావురమా వేటు బేటల పావురమా ప్రియుడు నేను కోరినాడు ఇతి చందకుమా వరుడు నేను కోరినాడు కలత చందకుమా సిద్ధపడుమా ఓ సంగమా సిద్ధపడుమా ప్రియ సంగమా క్రీస్తు వచ్చు వేళ వేచి ఉందుమా యేసు వచ్చు వేళ వేచి ఉందుమా బాండసాందున పావురమా. హల్లెలూయా. దేవుని ప్రశస్తమైన నామానికి మహిమ కలుగును గాక. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ బిలాల్పూర్ రమేష్ యూట్యూబ్ ఛానల్ని, మరి నా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి. ప్రత్యేకంగా ఈరోజు మాకు సర్కిట్ అయినంటి కుంచవరం గ్రామంలో మరి బుర్రకథ చెప్పించడం జరిగింది. మరి అక్కడికి బుర్రకథ చెప్పడానికి వచ్చినట్టు వారు మరి వరలయ్య గారు మరి వారు బృందము కూడా అందరూ వచ్చి మరి బుర్రకథ ఎంతో ఘనంగా ఉత్సాహంగా జరిగించున్నారు. మరి మీరందరూ కూడా తప్పకుండా వీడియో చూసి నాకు కామెంట్ చేయండి. ప్రత్యేకంగా ఈరోజు మరి వరలయ్య గారు గురించి నేను ఒక్క నిమిషం మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే మరి ఈరోజు నేను దేవుని యొక్క పరిచర్య నిమిత్తము నేను మరి ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది. అలాగే నా యొక్క పరిచర్య అక్కడ వీడియో రూపంగా మీ అందరికీ చూపించడం జరుగుతుంది. మరి అలాగే నేను మరి స్థితిలో ఉండడానికి కారణము మరి మాకు ఎంతో ప్రేమించి మరి నన్ను దీవించి ఉన్న నా యొక్క ఆత్మీయ తండ్రి అయినట్టు వారు వరలయ్య గారికి నేను ఎల్లప్పుడూ కూడా నా జీవిత కాలమంతా కూడా నేను ఆయనకు కృతజ్ఞతుడై ఉన్నాను. ఎందుకంటే మరి నా యొక్క పాత జీవితంలో నాకు జీవితమే లేదనుకున్నాను. దేవునికి స్తోత్రం. నేను నా జీవితమే నాకు లేదు అనుకున్నాను. నేను అనుకున్న టైంలో మరి అయ్యగారు మరి నాకెంతో ప్రేమించి మరి నన్ను దగ్గరికి పిలుచుకొని నాకు మంచి బోధను ఉపమానం చేసి మరి నాకు నాలో ఉన్న దురాత్మను, నాలో ఉన్న పిరికితనంను, నాలో ఉన్న తాగుబోతుతనంను నన్ను మరిపించేలాగా చేసి నాకు దేవుని యొక్క బోధను చెప్పి నాకు కళ్ళు తెరిపించడం జరిగింది. మరి ఈరోజు నేను ఈ స్థితిలో ఉండడానికి కారణము ఆయననే. ఆయనకు నేను సదాకాలము నేను ఎల్లప్పుడూ కూడా ఆయనకు నేను కృతజ్ఞ ఉంటున్నాను. మరి నాకు నలుగురు సంతానము, 3 కుమార్తెలు, 1 కొడుకు. మరి నా యొక్క కుటుంబాన్ని నన్ను ఎంతగో దేవుడు దీవించున్నాడు. నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.